అందరికీ నమస్తే. ఏఐసిసి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ కొత్తగా వచ్చిన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఆమె యాక్షన్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ దాని ఫలాలు గ్రౌండ్లో కనిపిస్తున్నాయి. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అందరినీ సైడ్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇవాళ ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. క్యాబినెట్ సమావేశం అందరికీ తెలుసు అది. కానీ క్యాబినెట్ సమావేశం కన్నా ముందు ఒకటి జరిగింది. ఎప్పుడైనా సరే మంత్రులు అందరూ క్యాబినెట్ సమావేశం అంటే ఒక 10 నిమిషాలు అటో ఇటో మినిస్టర్స్ అందరూ వచ్చేస్తారు. తర్వాత సీఎం వస్తాడు. తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పటికే చాలా హడావిడి. క్యాబినెట్ సమావేశం అంటే ఆఫీసర్సు మినిస్టర్సు దేని మీద మాట్లాడాలి, ఫైల్ ఏంది, వచ్చిన రిపోర్ట్లు ఏంది, సీఎంకు మనం ఏం చెప్పాలి, సీఎంని ఏం అడగాలి, ఈరోజు బీసీ కులగణనకు సంబంధించిందో లేకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిందో అనుకో, లేకపోతే రైతు భరోసా గురించి అనుకో. అసలు రైతు భరోసా గురించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ మినిస్టర్ ఫైల్స్ అని తెప్పించుకొని మాట్లాడుకుని కూర్చొని చేసుకుంటారు. ఇక వేరే అనుకో, ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది అనుకో, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి రిపోర్ట్ తెప్పించుకుంటాడు. కులగణన అంటే దాని ఇన్ఛార్జ్ ఎవరో వాళ్ళందరూ. అయితే ఇలా జరిగింది ఏంటంటే సీఎం వచ్చిండు, మంత్రులు రాలే క్యాబినెట్ సమావేశానికి. మంత్రుల కోసం సీఎం అరగంట సేపు ఆగాల్సి వచ్చింది. రివర్స్ అయిపోయింది మొత్తం. ఇప్పటిదాకా జరగలేదు. నాకు తెలిసి సమైక్యాంధ్రలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియాకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్న మన తెలంగాణ మంత్రులు టైంకే పోయేవాళ్ళు క్యాబినెట్ సమావేశానికి. ఎప్పుడు బైకాట్ చేద్దామనో లేకపోతే లేట్గా పోదామనో సీఎంను వెయిట్ చేయించాలి అనే దాంట్లో లేకుండే. క్యాబినెట్ ఇస్ ద క్యాబినెట్, అది గవర్నమెంట్ బాడీ. ఎవరెవరంటే శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, మొత్తం ఈ 5 మంది హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చిండ్రు. సీఎం వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్కి వచ్చారు. జానారెడ్డికి పోయిండు సీఎం. ఇంకా నిన్నమన్నంతా నడుస్తుంది కదా, జానారెడ్డి మొత్తం కులగన్న సంబంధించిన రిపోర్ట్స్ తప్పుగా ఇప్పించిన ఈ మధ్య నడిపిస్తారు కదా, బహుశా దాని గురించి మాట్లాడానికి పోయిండో లేకపోతే ఏమైనా పదవి ఇస్తాం తీసుకోమని బతిమలానికి పోయిండో, సలహాదారుడు ఇస్తాం అట్లాంటివి ఉంటాయి కదా, చాలా ఉంటాయి. ముందే ఏ పనికి పోయిండో ఇన్ఫర్మేషన్. కానీ పోయి ఆనే కూర్చొని అన్నం తిని 2 o'clock క్యాబినెట్ సమావేశం, 2:30కి వచ్చిండు సీఎం. సీఎమే అరగంట లేట్గా వచ్చిండు. సరే, క్యాబినెట్ సమావేశం హాఫ్ అన్ అవర్ లేట్ అనేది సర్వసాధారణం. వీళ్ళు 3 గంటలకు వచ్చారు మినిస్టర్స్. ప్రజాభవన్లో మంచిగా నింపాదిగా తిని మంచిగా కొద్దిసేపు సేద తీరి వచ్చారు. క్యాబినెట్ సమావేశం అంటే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అరగంట లేట్గా వచ్చారు. అది సీఎం రేవంత్ రెడ్డికి క్యాబినెట్లో ఉన్న గౌరవం. గౌరవం అనే దానికన్నా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు అట్లే ఉన్నాయి. సీఎంను రేవంత్ రెడ్డిని సైడ్ ట్రాక్ చేసేసి మిగతా మొత్తం పార్టీని అంతా ఒక వైపు తిప్పేందుకు ప్రయత్నాలు నడుస్తున్నాయి. పీసీసీ ప్రెసిడెంట్కు ఒక మాట చెప్పిందంట ఆమె, లీడర్లు చెప్తున్నారు. ఏమైనా మీటింగులు పెడితే సీఎం రేవంత్ రెడ్డిని అడిగి ఆయన టైం ఎప్పుడుంది, ఆయన ఎప్పుడు రాగలడు, ఆయనకు వీలవుతుంది తెలుసుకొని మీటింగ్ పెట్టడం కాదు. పార్టీ చీఫ్ మీరు సమావేశాలు పెట్టండి, ఆయన పిలవండి, అంతే. మీరు ఫిక్స్ చేసుకొని మీరు నిర్ణయించుకొని పలానాడు మేము మీటింగ్ పెట్టున్నాం, మీరు రావాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మినిస్టర్స్కు, సీఎంకు, అందరికీ. ఆయన ఖచ్చితంగా రావాల్సిందే, ఎంత పనున్నా కూడా వదిలేసుకొని ఇక్కడ మీటింగ్ రావాలి. అంతేగాని ఆయన టైం డిసైడ్ చేస్తుడు, ఆయన ప్లేస్ డిసైడ్ చేస్తుడు, దానికి మీరందరూ పార్టీ అంతా ఆయన కూడా వద్దు. పార్టీ వేరు, సీఎం పార్టీలో ఒక మనిషి అంతే. కాబట్టి మీరు అట్లా చేయండి అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్కు సూచన చేసిందట. ఇంకా ఈ మధ్య చూస్తున్నాం కదా వరుసగా మదియాస్కి గౌడ్ ఏం మాట్లాడుతున్నాడు. సిహెచ్ నవీన్, చింతపండు నవీన్ మాట్లాడే ప్రతి మాటకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంట. రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ చింతపండు నవీన్ కాదు, ఎవరో ఒక భుజాల మీద పెట్టి తుపాకీ లేపాలే కదా. ఎందుకు అనంటే సీఎం రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ కావాలని చెప్పేసి ఆయననే అరిచిండు. అందుకే ఇదంతా జరుగుతున్నాయి పరిణామాలు. కాబట్టి సిహెచ్ నవీన్ మాట్లాడే ప్రతి మాటకు, చింతపండు నవీన్ మాట్లాడే ప్రతి మాటకు రేవంత్ రెడ్డి రెస్పాన్సిబుల్, రేవంత్ రెడ్డి బాధ్యుడు. పార్టీకి సస్పెండ్ చేసినారు, పోయిండు అయినా సరే రేవంత్ రెడ్డి బాధ్యుడు వహించాలి ఇప్పుడు కూడా అని మదియాస్కి గౌడ్ అంటున్నారు. మాజీ ఎంపీ మొన్న ఎల్మార్కి వెళ్ళి పోటీ చేశారు. ఈ మొత్తం పరిణామాలంతా చూస్తే ఈ పక్క మినిస్టర్స్ పట్టించుకోకపోవడము, మినిస్టర్స్ సీఎం కన్నా లేట్గా రావడము, పక్క నటరాజన్ గారు చెప్పడం అట్లా, మీనాక్షి నటరాజన్ గారు ఓ పక్క సీఎం వర్గం లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి పోతున్నాం మాకు పదవులు వస్తాయి అనుకుంటే మీకు పొరపాటు, మీరు తప్పులో ఎక్కున్నట్టే, మీరు పోవద్దని చెప్పడం. ఇవన్నీ చూస్తుంటే ఈ డాట్స్ మొత్తం కూడా ఈమె ఏకైక ఎజెండాతో వచ్చినట్టుంది. ఏకైక ఎజెండా. మొన్న బీజేపీ
ప్రో లీడర్ ఏలేటి మహేష్ రెడ్డి మాట్లాడిండు, సీఎం తప్పించడమే ఏకైక ఎజెండా, సీఎంను పదవిలోకి తప్పించడమే ఏకైక ఎజెండా అని. ఇవన్నీ పరిణామాలు చూస్తే సీఎంను తప్పించడానికే ఆమె వచ్చినట్టు కనిపిస్తుంది. తప్పించడానికే, ఇంకా వేరే ఏం లేదు ఎజెండా. తప్పించితే జరగబోయే పరిణామాలను కంట్రోల్ చేసుకోవడం. లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇరిటేషన్ స్టార్ట్ అయింది సీఎంకు. ఇరిటేషన్ కాంగ్రెస్లో ఒక ఆయనను పదవిలో దింపాలంటే ఇట్లాంటి ఇరిటేషన్ కంపల్సరీ ఉంటుంది. ఇట్లాంటి ఇరిటేషన్ ఉంటాయి, తప్పులు ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ చూసినాం కదా మనం అక్కడిది. ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఏమి వచ్చింది? ఓపెన్గా రేవంత్ రెడ్డి ఓడగొట్టిన క్యాండిడేట్ను అనిపించింది. పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే సీనియర్లు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. అసలు ఈ అభ్యర్థిని ఎట్లా డిసైడ్ చేశారు? నరేందర్ రెడ్డి ఎందుకు వచ్చిండు? పార్టీకి సంబంధం లేని వ్యక్తికి టికెట్ వచ్చింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్లో పార్టీకి సంబంధం లేని, పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ వచ్చింది. ఏం జరిగింది తెర వెనుక? ఇవన్నీ ఆరా అయిపోయినాయి ఒకసారి. అవన్నీ వచ్చేసినాయి, రాహుల్ గాంధీకి పోయినాయి. అవన్నీ ఎవరు డిసైడ్ చేయలేదు, జస్ట్ సీఎం మాత్రమే డిసైడ్ చేసిండు. శ్రీధర్బాబుతో మాట్లాడుకున్నాడంట, శ్రీధర్బాబు గో హెడ్ అన్నాడంట, డిసైడ్ చేసేసిండు, ఆయన తీసుకొచ్చిండు. తీరా చూస్తే తీసుకొచ్చిండు, గెలిపించుకునే ప్రయత్నం చేసిండ్రా, ఓడించే ప్రయత్నం జరిగింది. లేని స్కీమ్స్ అన్నీ మీకు వస్తే ఓటేంటి, లేకపోతే లేదన్నాడు. పోయింది. లేని స్కీమ్స్, అమలు చేయని స్కీమ్స్ వీళ్ళకి తెలిసి రాలేదని, అందుకే మీరు ఆ స్కీమ్స్ రాలేదని తెలిసినా మీకు వస్తేనే ఓటేనాడు. రాని వాళ్ళు ఎట్లా ఓటేరు కదా. ఓడిపోయినా గెలిచిన ప్రభుత్వానికి ఏమి ఎఫెక్ట్ లేదు, మీ ఇష్టం అన్నాడు. ఖతం అయిపోయాడు. న్యూట్రల్ ఓటర్స్ అంతా షిఫ్ట్ అయిపోయాను బయటికి. ఇట్లా కావాలని ఆయన చేస్తున్నాడు, కావాలని ఏదో చేస్తున్నాడు. ఆయన ఇరిటేషన్తో ఉన్నాడట. సీఎం కూడా ఇరిటేషన్ అవుతున్నాడు ఆల్రెడీ. ఎందుకు ఇరిటేషన్ అవుతున్నాడు అంటే, నటరాజన్ గారు ఇక్కడనే ఉన్నారు. మొన్న ఆయన ఇడికి వచ్చాడు, ఢిల్లీ పోయిండు. ఆమె ఇక్కడనే ఉంది, మళ్ళీ ఆమె ఇక్కడనే ఉంది. ఇప్పుడు ఆయన మళ్ళీ ఢిల్లీ పోతున్నారు రేపు. ఆడ పోయి ఈమె మీద కంప్లైంట్ ఇవ్వడమా, లేకపోతే ఏదో ఈమె వ్యవహారం మీద ఏదో తేల్చుకుందామనో ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. ఢిల్లీ జనాలు తిడతారు, పార్టీ కోసం జనాల డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతే తిడతారని, నేను కేంద్ర మంత్రిని కలవడానికి పోతున్నా, నేను కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి పోతున్నా, ఒక్కనాడు ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చింది లేదు. మనకి ఎక్స్ట్రా తెలంగాణకి ఏం రాలేదు. 37 టైమ్స్ పోయిండు ఢిల్లీకి, ఏమి రాలేదు కేంద్రం నుంచి. జస్ట్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత సీన్ ఆయనకు అర్థమైంది. ఆ విషయాల మీద తేల్చుకుందామని అనుకుంటున్నాడు ఢిల్లీ పోయి. అందుకే రేపు కూడా మళ్ళీ ఢిల్లీ పోతుండు. ఈ క్యాండిడేట్స్ ఇవన్నీ ఇప్పటిదాకా ఏమేమి జరిగినావో ఆ తప్పులు మొత్తం ఆమె నా దగ్గర మొత్తం ఉన్నాయి, అన్ని రికార్డ్ చేస్తున్నాను. ఇవాళ కొత్తగా రాలేదు, 6 monthsకి వెళ్ళి స్టడీ చేస్తున్నాను మొత్తం కాంగ్రెస్ని, తెలంగాణలో ఏమవుతుందో, ఎవరెవరు ఏం చేస్తున్నారో, లీడర్లు ఏంబట్టి తిరగొద్దని కార్యకర్తలకు సూచన చేసిందంట. ఇట్లా ఒక పక్క మీనాక్షి నటరాజన్ టైట్ చేయడం, ఈ ఒక పక్క పార్టీలో సహాయ నిరాకరణ అన్నా దీన్ని, లేకపోతే లైట్ తీసుకుంటున్నారన్నా. మంత్రులే లైట్ తీసుకుంటే ఏముంటుంది? మంత్రులే రాకపోతే ఏముంటుంది? మంత్రుల కోసం సీఎం వెయిట్ చేస్తాడా? వెయిట్ చేయాలా? ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే అది ఇంతకన్నా పెద్ద ఇరిటేషన్ సిచ్యువేషన్ ఏముండదు సీఎంకు. అసలు సీఎం వస్తున్నాడు అంటే సీఎం కన్నా ముందు ఉండి రూమ్లో ఉండి సీఎం కోసం వెయిట్ చేస్తారు మినిస్టర్స్. అట్లాంటిది సీఎం కోసమే వెయిట్ చేయాలి, సీఎమే మినిస్టర్స్ కోసం వెయిట్ చేసే సిచ్యువేషన్ వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం ఏం చేయాలనుకుంటుందో అది స్టార్ట్ అయింది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంత తొందరగా తీయరు వాళ్ళు. మొత్తం చేసి జనాలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని ఇరిటేషన్ వచ్చినాక, ఆ ఇరిటేషన్ ముదిరినాక తీసేస్తారు. లేకపోతే వాళ్ళకి చూసినరా కాంగ్రెస్ దింపింది అంటారు. అట్లా కాదు, ఆ ఇరిటేషన్ వచ్చింది ఆల్రెడీ రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఈ ఓటములు మొత్తం ఆయన ఖాతాలోనే ఉన్నాయంట చెప్తున్నారు. లోక్సభ ఎలక్షన్స్లో ఎట్లయితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న సీట్లలో బీజేపీకి అవకాశం ఇచ్చిండ్రో, ఇప్పుడు ఆడ గ్రాడ్యుయేట్ కోటాల ఆడ కూడా అవకాశం ఇచ్చిండ్రు. కావాలని ఇచ్చిండ్రు అవకాశం, కావాలని. దాన్ని ఫస్ట్ నుంచి డివేట్ చేసి లాస్ట్కి పోయి ఆడ కామెంట్ చేసిండు, మొత్తం పటాపంచలు అయిపోయింది. దీన్ని కూడా ఆయన్నే బాధ్యుడు. పొన్నప్రభు గారు మాట్లాడండి, ఏదో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నాడు. ఆయన లైట్గా మాట్లాడండి, కానీ దీని వ్యవహారం అంతా కూడా పొన్నప్రభు గారు కాదు, మొత్తం రేవంత్ రెడ్డి దీనికి కారణం అనే కారణం తీసుకొచ్చిండ్రు. హైకమాండ్ రిపోర్ట్స్ కూడా పంపించేసిండ్రు మొత్తం. ఎనీవే ఈ నేను చెప్పిన 2-3 కారణాలు ఉన్నాయి కదా, అది చూసిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాట్లాడాను ఎలిమినేషన్ అని. ఆ ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డిని ఎలిమినేషన్ చేసే ప్రక్రియ, అంటే తప్పించే ప్రక్రియ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. బహుశా నేను చెప్పిన చాలాసార్లు, హైకమాండ్ కనుక మాకు దూరం ఉన్నడినా హైకమాండ్ కనుక చెయ్యి వదిలేస్తే రేవంత్ రెడ్డికి వాల్యూ ఉండదు కాంగ్రెస్లో. ఎవరు పట్టించుకోరు. పొద్దుగాలేసి రేవంత్ రెడ్డి గారు తిరిగే వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఇట్లా పక్క జరిపితే ఈగలు కూడా పోవాడికి, దోమలు కూడా పోవు. కాంగ్రెస్ ఈగలు, కాంగ్రెస్ దోమలు మొత్తం గాంధీభవన్కి వస్తాయి.
లేకపోతే ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర పోతాయి, రేవంత్ దగ్గర పోరు. ఇప్పుడు రేవంత్కి అధిష్టానికి పోతే చెడింది, అందుకే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిరని తెలవంగానే చేంజ్ కనిపిస్తుంది, మార్పు కనిపిస్తుంది. మినిస్టర్స్ పోకపోవడము, లేకపోతే మొత్తం ఫోకస్ మొత్తం గాంధీ భవన్, పార్టీ, రాహుల్ గాంధీ, అంతే. రేవంత్ రెడ్డి నాటి హీరో అని చెప్తున్నారంటే పరిస్థితి చాలా దూరం పోతున్నట్టు కనిపిస్తుంది, చాలా స్పీడ్గా. ఎనీవే అబ్జర్వేషన్ చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది. అబ్జర్వేషను రేవంత్ రెడ్డికి మాత్రం ఇక ఎప్పుడు దిగిపోతాడు అనే మూమెంట్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.